సో, 'ఆపరేషన్ సింధూర్' వంటి ఆపరేషన్స్‌లో హ్మ్. ఇలాంటివి చేయాలంటే భారతదేశంలో ఎలాంటి సెక్షన్స్ అనుమతించాల్సిన అవసరం ఉంటుందా? ఇలాంటి వాటికి ఎలాంటి లీగాలిటీ ఉండదు. ఏ రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. ఎందుకంటే ఆర్టికల్ 73 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తదంటే ఇట్లాంటి వాటికి ఎట్లాంటి సో, ఇట్లాంటి వాటికి ఏంటంటే ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. ఈవెన్ డిఫెన్స్ ఇవన్నీ కూడా ఏవి కూడా ఈ దీంట్లోకి రాదనమాట. సో, ఇది కంప్లీట్‌లీ లీగల్. దీనికి రెస్ట్రిక్షన్స్ లేవు. సో, సరిహద్దులో దాడులు జరుగుతాయి గదా! వాటికి పార్లమెంట్ ఆమోదం అవసరం అంటారా? ఒకవేళ బార్డర్‌లో గనుక ఏమన్నా ఇట్లాంటి అటాక్స్ అయితే మాత్రం ఓన్లీ గవర్నమెంట్ ఎక్స్‌క్లూజివ్‌గా తీసుకునే యాక్షన్ ఇది. దానికి పార్లమెంట్ ఏంటి 2 హౌసెస్ కూర్చొని ఉంటాయి. సో, పార్లమెంట్ అంటే ఏంటి ఇప్పుడు గవర్నమెంట్, అపోజిషన్ అందరూ కూర్చొని చేసుకునే డెసిషన్స్ కావు. ఎందుకంటే ఇది హైలీ కాన్ఫిడెన్షియల్. దీనికి ఖచ్చితంగా చేయాల్సిందంతా కూడా కాన్ఫిడెన్షియల్ చేస్తారు. ఎక్కడో లీక్ అవ్వకుండా ఇప్పుడు మీకే తెలుసు కదా! ఎవరికైనా తెలుసా ఇప్పటివరకు అటాక్ అయితదనేది ఎవరికీ తెలీదు. ఓకే. సో, రాతోరాత అంటే రాత్రి చేసిన అటాక్ ఇది. సో, ఇలాంటి వాటిల్లో సీసీఎస్ యొక్క పాత్ర ఎలా ఉంటది? వీళ్ళేందంటే సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు. వీళ్ళేంటంటే కంప్లీట్ టీమ్ వర్క్ చేసుకొని మొత్తం స్ట్రాటజీ, ప్లాన్ మొత్తం చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ప్లానింగ్ ప్లస్ ఎగ్జిక్యూషన్ 2 కూడా చేస్తారు. ఇందులో అన్ని ఫోర్సెస్ ఉంటారు ఇందులో. ఇందులో అన్ని ఫోర్సెస్ కూడా ఉంటారు. సో, ఇది స్ట్రాటజీ అనేది వీళ్ళు ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. సో, 'ఆపరేషన్ సింధూర్' లాంటి ఈ చర్యల్ని భారతదేశ సుప్రీం కోర్ట్ ఎలా చూస్తుంది? సుప్రీం కోర్ట్ అనేది ఏంటంటే కంప్లీట్‌గా జ్యుడిషియరీ అండి. ఓకేనా? దేర్ ఆర్ 3 థింగ్స్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూషన్ అండ్ లెజిస్లేషన్. ఓకేనా? సో, ఈ మూడిటికి కూడా ఏంటంటే ఒకరు జోక్యం చేసుకోవడానికి లేదు. ఎగ్జిక్యూషన్ వాళ్ళు జ్యుడిషియరీ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ దాంట్లో జోక్యం వేలు పెట్టడానికి లేదు. సో, ఇదేంటంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కాబట్టి ఎక్కడ కూడా ఫండమెంటల్ రైట్స్ ఎవరిది కూడా వయలేట్ కాలేదు కాబట్టి రైట్స్ ఎవరిది వయలేట్ అయింది ఎవరిది కాలే. సో, ఇక్కడ సుప్రీం కోర్ట్ హ్యాండ్ ఇందులో పాత్ర ఏముండదు. సో, ఆర్టీఐ చట్టం ద్వారా ఈ ఆపరేషన్ యొక్క వివరాలను అడిగి తెలుసుకోవచ్చా? ఆర్టీఐ ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. ఆర్టీఐ ఏదంటే అది అడగడానికి కాదు. ఆర్టీఐ హ్యాస్ సర్టన్ రెస్ట్రిక్షన్స్. దానికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అంటే ఇవి కొన్ని అడగొచ్చు, కొన్ని అడగరాదనే ఎగ్జామ్షన్స్ ఆర్టీఐ యాక్ట్లో క్లియర్గా ఉంటుంది. అందులో మెయిన్ వచ్చేది ఏంటంటే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది ఏది కూడా యూ కెన్ నాట్ ఆస్క్. ఎవరు కూడా అడగలేరు. అది డిస్క్లోజ్ చేయాల్సిన డ్యూటీ కూడా గవర్నమెంట్కి లేదు. ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీ సంబంధించింది, మన భద్రత గురించి సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ అని చెప్పాల్సిన అవసరం లేదు. సో, సెక్షన్ 8 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ ఏం చెప్తుందంటే నేషనల్ సెక్యూరిటీ సంబంధించిన విషయం ఏది కూడా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్కి. అండ్ ఈ ఆపరేషన్పై పిల్ అనేది దాఖలు చేయొచ్చా? పిల్ అనేది ఎందుకు దాఖలు చేస్తారు? పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ అంటే పబ్లిక్ అందరూ కూడా వచ్చేసి దీనికి అగేన్స్ట్గా వేసినందుకు. నేను అదే చెప్తున్నాను, జ్యుడిషియరీకి ఎగ్జిక్యూషన్కి సంబంధం లేదు. గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకుంటే ఒకవేళ అది ఏ పబ్లిక్నైనా ఏ పర్సన్ కనుక ఎఫెక్ట్ చేస్తే అంటే నీకు వయలేట్ నీ ఫండమెంటల్ రైట్ వయలేట్ అయి ఉండాలి. సో, ఫండమెంటల్ రైట్ని ఇక్కడ ఎవరు వయలేట్ చేయలే. అండ్ ఎవరి ప్రాణాలు మన ఇండియన్స్ ప్రాణాలు ఏవి కూడా ఎవరు కోల్పోలేరు. సో, రైట్స్ కోల్పోయినంత మటుకు, ప్రాణాలు కోల్పోయినంత మటుకు పిల్లి వేయడానికి లేదు. అండ్ ఏ ఇంజస్టిస్ జరగలేదు కదా, ఇన్ఫ్యాక్ట్ జస్టిస్ అయింది మనకి. అండ్ ఈ ఆపరేషన్ వల్ల పాకిస్తాన్ పౌరుల హక్కు అంటే ఆర్టికల్ 21 అనేది ఉల్లంఘించబడిందా? పాకిస్తాన్ వల్ల కాన్స్టిట్యూషన్ అయితే నాకు నిజంగా తెలియదు. ఒకవేళ మన ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ వాళ్ళకు కూడా ఉండుంటే, వాళ్ళది కూడా సేమ్ కాన్స్టిట్యూషన్ కనుక ఉండుంటే వాళ్ళది ఉల్లంఘన మనకు సంబంధం లేదు. ఎందుకంటే యుద్ధం ప్రకటించినప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ వయలేట్ అయ్యేది ఇవే. ఆ 21 అనేది పోతుంది. ఆర్టికల్ 21 ఏంది లైఫ్ టు లిబర్టీ అనేది ఉండదు. సో, ఆబ్వియస్లీ అది పోయినట్టే, బై డిఫాల్ట్ పోయినట్టే. అండ్ వీఆర్ నాట్ ఈవెన్ కేర్. ఇక్కడ సైనికులు మేజర్ రోల్ ప్లే చేస్తారు. సో, సైనికులు ఏమైనా నిబంధనలు ఉల్లంఘించారనుకోండి, వాళ్ళ మీద న్యాయపరమైన చర్యలు ఏమైనా తీసుకుంటారా? ఒకవేళ కనుక సైనికులు ఏదన్నా వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం కొంచెం డీవియేట్ అయినా కూడా వాళ్ళకి మార్షల్ లా ఉంటుంది. సో, వాళ్ళకి ఏంటంటే అంటే వాళ్ళ దాంట్లోనే డిసిప్లినరీ కమిటీ ఉంటుంది. వాళ్ళకి అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది. ఇప్పుడు జనరల్లీ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ అన్ని అదర్ పబ్లిక్ ఆఫీసెస్ లాగా ఆర్మీ పనిచేయదు. ఆర్మీ ఎట్లా పనిచేస్తుంది అంటే స్ట్రిక్ట్ రూల్స్తో పనిచేస్తుంది. ఒకవేళ చిన్న తప్పు చేసినా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తారు. ఆర్మీ ఆర్ వెరీ స్ట్రిక్ట్. సో, ఒకవేళ కనుక వాళ్ళు తప్పులు చేస్తే మాత్రం మార్షల్ లా ఉంటుంది వాళ్ళకి. ఇది అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆక్రమణ చర్య కింద పరిగణించబడుతుందా? ఒకటే ఏంటంటే మనం వెళ్ళి వార్ ప్రకటించలేదు. ఇక్కడ చిన్న స్లైట్ డిఫరెన్స్ అనేది నేను చెప్తా. ఏంటంటే మనం వార్ చేయలేదు. మన మీద అటాక్ చేసిన టెర్రరిస్ట్ వాళ్ళని చంపినాం. అంటే టెర్రరిస్టులు చంపాను తప్ప ఒక దేశం మీద మనం వార్ అనేది ప్రకటించలేదు.
అవునా? క్లియర్, ఇది వెరీ సింపుల్ డిఫరెన్స్. వార్ ప్రకటిస్తే మీరు అన్నట్టు ఇవన్నీ ఉంటాయి, సైనికులు ఇవన్నీ ఏమంటారు సీన్లోకి వస్తాయి. ఇక్కడ వార్ ప్రకటించలేదు. మనని ఎవరైతే అటాక్ చేసి మన వాళ్ళని ఒక 46 మందిని చంపిన ఎనిమీస్ని, ఆ టెర్రరిస్టులని మనం టార్గెట్ చేసి వాళ్ళని చంపినాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ స్థావరాలు మనం కొనుక్కొని వాళ్ళని టార్గెట్ చేసి ప్రీసైజ్గా వాళ్ళు మాత్రం చచ్చిపెట్టట్టు మనం వేసాం. ఓకేనా? మిసైల్స్ వేసినాము, అన్నీ చేసాం. సో ఇక్కడ ఏంటంటే టెర్రరిస్టులు ఎక్కడుంటే మనకు సంబంధం లేదు, ఎక్కడున్నారో వాళ్ళని చంపుతున్నారు. పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, అమెరికా మనకు సంబంధం లేదు. టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నారో వాళ్ళని మనం చంపాం. ఓకేనా? సో ఇంటర్నేషనల్గా ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం కూడా మనం కరెక్టే ఉన్నాము, లా పరంగా ఏం ప్రాబ్లము లేదు. ఎందుకంటే మనం చంపిన వాళ్ళని మనం చంపుకున్నాం అంతే. సో ఈ స్టేట్మెంట్ ప్రకారం అంతర్జాతీయంగా భారత్ బాధ్యత వహించబడుతుందా? ఫస్ట్ థింగ్ ఏంటంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 51 అండ్ 52 ఆఫ్ UN చార్టర్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనకి అటాక్ జరిగింది అనుకోండి, మన నేషనల్ సెక్యూరిటీ కోసము మన మీద అటాక్ చేసిన వాళ్ళని తిరిగి మనం అటాక్ చేసే అవకాశం ఉంది, అది లాఫుల్ అని చెప్పేసి యూఎన్లో ఉన్న లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ చార్టర్లో ఉన్న లాసే చెప్తున్నాయి. సో మనం యూఎన్ దగ్గర పోయి మనం క్వశ్చన్ అడిగినా, ఇంటర్నేషనల్ కోర్టులో పోయి మనం క్వశ్చన్ అడిగినా, ఎక్కడైనా కూడా మనం లీగలీ కరెక్ట్గా ఉన్నాం. ఎందుకంటే ఈ ఆర్టికల్ 51, 52 ఏం చెప్తుంది అంటే మన డిఫెన్స్ కోసం మనం చేయొచ్చు, అటాక్ అనేది చేయొచ్చు. సో అది లీగల్లీ బౌండ్. సో భారతదేశంలో జెనీవా కన్వెన్షన్ పాటిస్తుందా? జెనీవా కన్వెన్షన్ అనేది మనం సైన్ చేసినాము, మన కంట్రీ సైన్ చేసింది. కానీ కొన్ని దాంట్లో కూడా ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదా. మనం పోయి వార్ చేసినామా, చేయలే. మనం పోయి ఫస్ట్ మిసైల్ వేసినామా, మనం వేయలే. మనం పోయి ఫస్ట్ షూట్ చేసినామా, వేయలే. మనం పోయి ఊరికే చంపామా సైనికులని, చంపలేదు. సో మనం ఏది స్టార్ట్ చేయలేదు. వాళ్ళు టెర్రరిస్టులు చంపితే మనం వెళ్ళి ఆ టెర్రరిస్టులను చంపినాం, సింపుల్. సో దానికి జెనీవా కన్వెన్షన్కి ఎలాంటి సంబంధం లేదు. సో ఈ చర్యపై పాకిస్తాన్ ICJకి వెళ్ళొచ్చా? వెళ్ళే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏంటమ్మా సివిలియన్స్ చనిపోయారు, ఇంతమంది ఆడవాళ్ళు, ఇంతమంది అమ్మాయిలు, ఇంతమంది మెన్ చనిపోయినవారు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. సో దాని ప్రకారంగా వాళ్ళు ICJ వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ అడిగితే మనం వెళ్ళి దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం, మనం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మనం డిఫెండ్ చేసుకోవచ్చు.